అప్పుడు మీరు ఏమనుకుంటే అవి చేసే అవకాశాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడ ఆలోచిస్తున్నా, ఆదివాసీ యువతకి, ఈ అడవుల్లో ఉండే పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోవాలని ఇప్పుడే ఐఐటి చెన్నైతో ఎంఓయూ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నాణ్యమైన వైద్య సేవలు ఇస్తాం. పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది. పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, చింతూర్, కేఆర్పురం, శ్రీశైలం ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం చేస్తాం. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని డిజిటలైజ్ చేస్తాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు ఈ ప్రాంతంలో మనం ఒకసారి చూస్తే సికిల్ సెల్ అనీమియా పెద్ద ఎత్తునుంది. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలనో పూర్తిగా నివారిస్తాం. ఇప్పుడే ఇద్దరు మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ ముగ్గురుంటే పిల్లలు 15,000 వచ్చింది. గాయత్రి మాట్లాడి ఇద్దరు పిల్లలుంటే 15,000 వచ్చింది. ఈరోజు మీరు చూస్తే 4,92,000 మంది ఎస్టీ విద్యార్థులకి 650 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద వేసిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్క అన్ని స్కూల్స్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి పోవాలనుకునేవాళ్ళు ఇప్పుడు రివర్స్ గేర్లో అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క గిరిజనులకి ఒక మంచి విద్య అందించాలి. ఇంకో పక్క మీరు ఒకసారి చూసిన మొన్న అనుభవంతో కొన్ని స్కూల్స్లో ఐఐటి కోసం ప్రయత్నం చేశాం. ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కోసం మొదటిసారి 21 మంది గిరిజనులకి ఆల్ ఇండియా పరీక్షల్లో మన పాఠశాల పిల్లలకు వచ్చింది. ఆ అనుభవం తీసుకొని విశాఖపట్నం మేకవారిపాలెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 600 మంది మిరాకల్స్ మంచి పిల్లలను తీసుకొని ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్ పెట్టాం. ఇప్పుడే నాయక్ గారిని అడిగా, ఎట్టి పరిస్థితుల్లో 100 మంది ఆల్ ఇండియా పరీక్షల్లో పాస్ కావాలి. గిరిజనులు ఇక్కడుండే మన ఆదివాసీలు చరిత్ర సృష్టించాలి. అందుకే మళ్ళీ అంటున్న పిల్లలందరూ డాష్ అనే నేను మీ పేరు పక్కన నేనని పేరు పెట్టుకొని మీరు ఏమవుతారో సంకల్పం చేయండి. 1 ఇయర్లో మీరు ఐఐటికి పోవాలంటే ఐఐటి, ఐఏఎం పోవాలంటే ఐఐఎం, డాక్టర్ కావాలంటే డాక్టర్ అవుతారు. మీ జీవితాలు మారతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.